MG9 న్యూస్. సేవకు ప్రతిరూపమైన ఆర్టీటీ సంస్థను కొనసాగించాలని గలమెత్తిన కోసిగి మండల ప్రజలు. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనే నినాదంతో స్పెయిన్ దేశస్థులైన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో దేశంలో వెనుకబడిన అభివృద్ధికి నోచుకొని అనంతపురం జిల్లాలో 1969వ సంవత్సరంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ని స్థాపించి లక్షలాది పేదల జీవితాల్లో వెలుగులు నింపి పేద ప్రజలకు విద్య, వైద్యం, ఆహారంతో పాటు ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి సేవకు ప్రతిరూపంగా నిలిచింది. ఇప్పటికే ఆర్డీటీ ఆధ్వర్యంలో అనంతపూర్ జిల్లాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఫిల్టర్లు, పేద పిల్లల విద్య కొరకు గ్రామీణ ప్రాంతంలో బట్టలు, పుస్తకాలు ఇచ్చి విద్యను ప్రోత్సహించే సంస్థను కాపాడాలంటూ వినతి పత్రాన్ని కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు అందించారు. ఈ కార్యక్రమంలో ASFI విద్యార్థులతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. కొనసాగించాలి ఎఫ్సిఆర్ వెంటనే చాలా మంది మన మండలంలో గుడిచెందులో ఉండేవాళ్ళు ఈ రోజు ఎక్కడ పోయినా ఆర్టీటీ సంస్థ కట్టించిన ఇండ్లలో ఉంటున్నారు. అదేవిధంగా మన పిల్లలు మనము చదివించుకునేటప్పుడు మనకి ఫీజులు కట్టుకోలేని స్థితిలో, మన బుక్కులు కొనుక్కునే స్థితిలో కూడా ఉన్నాం. మనం ఈరోజు ఆర్టీటీ సంస్థ మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి కూడా స్కాలర్షిప్లు ఆశయం. ఎందుకంటే అదేవిధంగా వితంతువులు ఉన్నారు, వాళ్ళకు కూడా సరిపడా 3 నెలలు సరిపడా సరుకులు ఇస్తున్నారు. అదేవిధంగా వెంటనే ఈ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధులు చూడండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సీఎం, PM కూడా మేము విన్నవిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ FCRను వెంటనే ప్రారంభించాలి. మరి ఈ FCRను వెంటనే ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన ఇంకా అవకాశాలు కల్పించేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, సీఎం, PM, మరి డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి, మిగతా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఆర్టీటీ సంస్థను కొనసాగించి మరి ప్రజలకు వైద్య, విద్యను అందించాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు